శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నిజాలే మాట్లాడతానండి మీరు ఎప్పుడైనా. స్క్రిప్టెడ్ అండి, A to Z వీడియో ఒక మాట అన్నట్టు మనం ఒక ఆన్సర్ చెప్పాం, ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్ ఉంటుంది. ఒకటే చేస్తానండి, మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ ఉదయభాను ఇష్యూనే. ఉదయభాను పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు నాట యాంకర్ అనే పదానికి స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చిన ఈమె తన అందం వాక్చాతుర్యంతో యాంకర్ అంటే ఇలా ఉండాలని చూపించే విధంగా అప్పట్లో హీరోయిన్లకి మించిన క్రేజ్ తో ఇండస్ట్రీలో దూసుకెళ్లింది. కానీ ఆ మధ్యలో ఉన్నట్టుండి సుమ లైమ్ లైట్ లోకి రావడంతో ఉదయభాను కనిపించకుండా పోయింది. అయితే ఈ నడుమ మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఉదయభాను ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ ఫీల్డ్ కూడా సిండికేట్ అయిపోయిందని చెప్పి దుమారం రేపితే తాజాగా మరో ఇంటర్వ్యూలో టీవీ షోస్ పై సంచలన కమెంట్లు చేసింది. ఇక అలా ఉదయభాను మాట్లాడుతూ, మీరందరూ అనుకున్నట్లు టీవీ షోస్ అన్ని నిజం కావని, ఇక్కడ తిట్టుకునేది కొట్టుకునేది చివరికి నవ్వేది కూడా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని, తెలుగులో జరిగే అన్ని రియాలిటీ షోస్ ఇలానే ఉన్నాయని, అందులో ఏ ఒక్కటి కూడా నిజం కాదని, షో మధ్యలో ఎక్కడ తిట్టాలో ఎక్కడ నవ్వాలో వారే చెబుతారని, తను గతంలో చాలా రియాలిటీ షోస్ చేసిందని, కానీ అవి నచ్చక మధ్యలోనే మానేసిందని, అక్కడ తాము చేయడానికి ఏమీ ఉండదని, అసలు ఎందుకు ఆ షోస్ ని చేశానని ఇప్పటికీ తాను బాధపడుతున్నట్లు ఉదయభాను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకి చాలా షోస్ కి డబ్బులు కూడా ఇవ్వలేదని, కొంతమంది ప్రొడ్యూసర్లు చెక్స్ ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయని, అలాంటి చెక్కులు తన వద్ద బోలెడని ఉన్నాయని చెబుతూనే తనని తొక్కేయడానికి ఎంతో మంది ప్రయత్నించారని, అలా షో మధ్యలో నుండి తనని తీసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని, ఇక సినిమా ఈవెంట్స్ లో అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి లాస్ట్ మినిట్ లో తీసేసేవారని ఎమోషనల్ అయింది. అసలు హీరోయిన్ అవ్వాలనుకున్న ఉదయభాను యాంకర్ అవ్వడానికి గల కారణాలేంటి? యాంకర్ సుమాకి ఉదయభానుకి ఉన్న విభేదాలేంటి? నిజంగానే ఉదయభాను తన డ్రైవర్ ని పెళ్లి చేసుకుందా? యాంకరింగ్ ఇండస్ట్రీపై ఉదయభాను ఎందుకు విరుచుకుపడుతుంది? ఉదయభానుకి వేణుమాధవ్కి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. యాంకర్ ఉదయభాను ఈమె 1976 ఆగస్టు 5న తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్కే పటేల్, తల్లి అరుణ. ఈమెకి లెనిన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఉదయభాను తల్లిదండ్రులిద్దరూ ఆయుర్వేదిక్ డాక్టర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. అయితే ఉదయభాను 4 ఏళ్లున్నప్పుడే తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఈ క్రమంలోనే ఉదయభాను తల్లి ముస్లిం వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 7 పిల్లలు కూడా జన్మించారు. దీంతో తన తల్లికి ఉదయభానుని మరియు ఆమె తమ్ముడిని చూసుకునేందుకు టైం దొరకకపోవడంతో ఉదయభాను తల్లి ప్రేమ కోసం అలమటిస్తుండేది. ఇదిలా ఉంటే ఉదయభాను తన స్కూలింగ్ ని సుల్తానాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఉదయభానుకి చిన్నప్పటి నుండి సినిమాల్లోకి వెళ్లాలని, హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఈ క్రమంలోనే ఉదయభాను ఫ్యామిలీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో కూతురి ఇంట్రెస్ట్ ని తెలుసుకొని ఆమెను ఎలాగైనా హీరోయిన్ ని చేయాలని, సినిమాల్లోకి తీసుకెళ్లాలని తన స్టెప్ ఫాదర్ తనతో సినిమా ట్రయల్స్ ని మొదలెట్టారు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే ఆర్ నారాయణమూర్తి గారు ఎర్ర సైన్యం మూవీని చేస్తున్నారని తెలుసుకొని ఉదయభానుని నారాయణమూర్తి గారికి పరిచయం చేయగా ఉదయభానుకి ఆ మూవీలో చెల్లెల పాత్రనివ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1994లో రిలీజ్ అయి హిట్ అయిన ఉదయభాను పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అదే సమయంలో కన్నడ హీరో జగ్గేష్ తో కలిసి ఉదయభాను అలియా అల్లా మగలగండ అనే మూవీ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ వైపు తన దృష్టిని సారించింది. అలా హిందీలో జై వీర హనుమాన్ అనే సీరియల్లో ఉదయభాను సీత పాత్ర చేయగా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఉదయభానుని ఆ సీరియల్ నుండి తొలగించడం, అలా కుటుంబం మొత్తం ఉదయభాను మీదే డిపెండ్ అవ్వగా ఏదో ఒక పని చేయాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఈనాడు పేపర్లో యాంకర్స్ కావాలనే యాడ్ ని చూసి ఉదయభాను ఇమీడియట్ గా సోమాజిగూడలోని ఈటీవీ ఆఫీస్ కి వెళ్ళగా ఈమె హైట్, పర్సనాలిటీని చూసి అందుకు ఇమీడియట్ గా ఈమెను సెలెక్ట్ చేశారు. అలా ఆ షో పేరే హార్లిక్స్ హృదయాంజలి. ఇక ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఆ షో తర్వాత తను ఈటీవీలోనే డాన్స్ 2000,
ఛాలెంజ్ 2001 అనే షోస్ ని చేస్తూ స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న సమయంలో హీరోయిన్ గా కొన్ని మూవీస్ ని చేసిన ఆ మూవీస్ అటు వచ్చి ఇటు వెళ్లిపోవడంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్ వైపే తన దృష్టిని సారించింది. ఇక ఉదయభానుకున్న క్రేజ్ ని చూసి ఈటీవీలో ఇచ్చే పేమెంట్ కంటే డబ్బులు ఇస్తామని జెమినీ టీవీ ఆఫర్ చేయడంతో ఉదయభాను జెమినీ టీవీలో యాంకర్ గా వ్యవహరించడం మొదలెట్టింది. అలా వన్స్ మోర్ ప్లీజ్ అనే షోని వేణుమాధవ్ తో కలిసి చేయగా ఆ షోకి ఫస్ట్ ఎపిసోడ్ నుండే మంచి ఆదరణ రావడం, వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ అనేక షోస్ ని చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఉదయభాను పేరు వేణుమాధవ్ తో గట్టిగా వినిపించడం, అలా వీరిద్దరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక ఇదే సమయంలో ఉదయభానుకి ఆమె తల్లికి డబ్బు విషయంలో గొడవలు వచ్చి మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఈ వార్తలపై స్పందించిన ఉదయభాను వేణుమాధవ్ తనకి మంచి ఫ్రెండ్ మాత్రమేనని, తాము షో కోసమే క్లోజ్ గా ఉంటున్నామని చెప్పి వేణుమాధవ్ తో ఉన్న వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక అలా తల్లి తను సంపాదించిన డబ్బు కోసమే తరచూ మీడియాలో రచ్చ చేయడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఉదయభాను ఇంట్లో నుండి బయటకు వచ్చేసి మరో ఇంట్లో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే జెమినీ టీవీ మనోహర్ ప్రసాద్ గారి సపోర్ట్తో ఉదయభాను సాహసం చేయరా డింబక, జానవులే నెరజానవులే, నువ్వు నేను, డ్రీమ్ గర్ల్, లక్కీ లక్ష్మి, డాన్సింగ్ స్టార్, పిల్లలు పిడుగులు అని మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ని ఉదయభాను చేస్తూ స్టార్ యాంకర్ గా ఎదిగి బుల్లితెర శ్రీదేవిగా బిరుదుని కూడా పొందింది. ఇక ఉదయభానుకి రోజు రోజుకి నేమ్ ఫేమ్ వచ్చే కొద్దీ తన తల్లి డబ్బు కోసం ఉదయభానుని టార్చర్ పెట్టగా ఆ టైంలో తన పక్కనే ఉంటూ తోడుగా ఓదార్పుగా ఉన్న డ్రైవర్ కమ్ మేనేజర్ అయిన విజయేంద్ర మౌలి ఉదయభానుని అర్థం చేసుకొని తనకి సంబంధించిన అన్ని పనుల్ని తానే దగ్గరుండి చూసుకుంటుండేవాడు. దీంతో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి బుల్లితెరలో కాస్టింగ్ కౌచ్ తో పాటు సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ వచ్చి ఉదయభానుకి ఈక్వల్ గా దూసుకుపోవడంతో ఒక స్టేజ్ లో ఉదయభానుకి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో 2004లో విజయేంద్రని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఉదయభాను ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లని, ఫారెన్ ప్రోగ్రామ్స్ ని చేస్తూ ఆర్థికంగా బలపడుతూ వచ్చింది. ఇక అలా కూతురు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న విషయం ఉదయభాను తల్లికి తెలిసి మీడియా ముందుకు వచ్చి ఉదయభాను పెళ్లి విషయాన్ని రివీల్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఉదయభాను వాటిపై స్పందిస్తూ తన తల్లి డబ్బు కోసమే తనని చాలా టార్చర్ పెడుతుందని, ఆమె వల్ల ఇండస్ట్రీలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొందని, అందుకే తన లైఫ్ ని తనకి ఇష్టం ఉన్న పర్సన్ తో గడపాలని నిర్ణయించుకొని అతన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆ తర్వాత తల్లిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక అప్పట్లో ఉదయభానుని తొక్కేయాలని చూసిన కొంతమంది కావాలని ఈ న్యూస్ ని అన్ని చోట్ల వైరల్ అయ్యేలా చేసి ఉదయభాను తన కార్ డ్రైవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందని స్ప్రెడ్ చేయడంతో అప్పటి వరకు వస్తున్న అడపాదడపా ఛాన్సులు కూడా ఆగిపోవడం, దీంతో తనకి వేరే దారి లేక లీడర్, జులై మూవీలో ఉదయభాను ఐటమ్ డాన్సర్ గా చేయడం జరిగింది. కానీ ఐటమ్ డాన్స్ వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలుసుకున్న ఉదయభాను తన భర్తతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేపించి పూర్తిగా ఫ్యామిలీకే టైంని కేటాయించాలనుకుంది. ఈ క్రమంలోనే ఉదయభాను 2016 ఆగస్టు 28న తన 40 ఏళ్ల వయసులో ఇద్దరు కవల ఆడపిల్లలకి జన్మనిచ్చి వారికి భూమి, ఆరాధ్య, యువి నక్షత్రం అని నామకరణం చేసింది. ఇక అలా ఎప్పుడైతే ఉదయభాను ఇంటికే పరిమితమైందో అప్పటి నుండి సుమ స్టార్ యాంకర్ గా ఎదిగి అటు ఈటీవీ, జెమినీ టీవీ, ఇటు మా టీవీ, జీటీవీ అని అన్ని ఛానల్లోనూ తనే యాంకరింగ్ చేయడం మొదలెట్టింది. ఇక పిల్లలు పుట్టాక ఉదయభాను తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకొని కొన్ని షోస్ కి యాంకర్ గా సైన్ చేసిన ఆ షో మధ్యలో ఉన్నట్టుండి ఉదయభానుని తీసేసి రాత్రికి రాత్రే సుమాని రీప్లేస్ చేయడం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఉదయభానుని ఫిక్స్ చేసి మరుసటి రోజు ఈవెంట్ ఉందనగా తనకి కాల్ చేసి ఆ ప్రోగ్రామ్ కి సుమా గారు చేస్తున్నారని చెప్పేవారని, అలా వచ్చే ఛాన్సులు కూడా రాకుండా పోవడంతో అప్పటి నుండి సుమ ఉదయభాను నిప్పు నీర్లా మారారని చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో ఉదయభాను కొన్ని షోస్ ని చేసిన షో మేకర్స్ ఆమెలాగే చేయాలని ఉదయభానుకి ప్రెషర్ ఇవ్వడంతో ఆ టార్చర్ వల్లే ఉదయభాను యాంకరింగ్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి తన లైఫ్ లో జరిగే విషయాల గురించి వ్లాగ్స్ గా చేస్తూ బిజీ అయింది. కానీ ప్రతినిధి 2 మూవీతో మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఉదయభాను ఓబామా అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా చేస్తూ యాంకరింగ్ ఫీల్డ్ లో సిండికేట్ స్టార్ట్ అయిందని, కొంతమంది యాంకర్లు అన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని మిగిలిన వారికి ఛాన్సులు రాకుండా చేస్తున్నారని ఇప్పుడు స్టేజ్ పై ఇలా చెప్తున్నందుకు తనకి ఆ ఈవెంట్ లాస్ట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. అంతేకాకుండా రీసెంట్ గా ఉదయభాను నెగిటివ్ రోల్లో నటించిన త్రిబాణధారి బార్బర్ మూవీ ఆగస్టు 22న రిలీజ్ అయిన సందర్భంగా ఉదయభాను పలు ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ
ప్రతి ఈవెంట్లో యాంకర్లకి ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి లాస్ట్ మినిట్లో తీసేయడం వల్ల చాలా మంది యాంకర్లు ఇంటికే పరిమితమయ్యారని, ఏ ఇండస్ట్రీ అయినా ఒక్క యాంకర్తో నడవదని, అందరికీ ఛాన్స్లు ఇవ్వాలని, త్వరలోనే ఇండస్ట్రీలో జరిగే కుట్రల గురించి, తనపై జరిగిన మోసాల గురించి పూర్తిగా బయటపెడతానని ఉదయభాను వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీకు ఉదయభాను చేసిన ప్రోగ్రామ్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, కొందరు అందరి మాట వింటూ ఓడిపోతారు. ఎవరి మాట విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం. ఇది ఫోక్స్ యాంకర్ ఉదయభాను గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.